కొన్ని కార్యక్రమాలు రూపొందించాలి అని నిన్ననే కేటీఆర్ గన్ పార్క్ దగ్గర మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే. ఆ మేరకు మరి ఏం చేయాలి, భవిష్యత్తు కార్యాచరణ ఎలాంటి కార్యక్రమాలు రూపొందించాలి ఇవాళ రేపు అని కూడా డిసైడ్ చేస్తారు. ఇంకా సిబిఐకి అప్పగించిన తర్వాత బీఆర్ఎస్ ఏం చేయాల్సి ఉంటుంది, ఆ విచారణ ఎలా ఉంటుంది, ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుంది, రాబోయే కాలంలో ఇంకా కాళేశ్వరానికి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉంటాయి, వీటన్నింటిపైన కూడా చాలా డీటెయిల్ గా కేసీఆర్ తో కేటీఆర్ చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగించడంపైనే చర్చిస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ సుదీర్ఘ భేటీ అయ్యారు. ఇక ఇవాళ రేపు నిర్వహించదలబెట్టిన కార్యక్రమాల గురించి కూడా ఇతర బీఆర్ఎస్ నేతలు, మంత్రులతో కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అందుబాటులో ఉన్న నేతలంతా కూడా ఫామ్ హౌస్ కి రావాలి అని కేసీఆర్ ఉదయమే ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో కాళేశ్వరం మంటలు నడుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం సిబిఐకి అప్పగించడంపై బీఆర్ఎస్ నేతలు చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ సుదీర్ఘంగా భేటీ అవుతున్నారు. 5 గంటల పాటు వీళ్ళిద్దరూ చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి వీళ్ళు చర్చిస్తున్నారు. నిన్నటి అసెంబ్లీ గురించి, అసెంబ్లీలో జరిగిన తీర్మానం గురించి కూడా ఎలా జరిగింది ఇవన్నీ కూడా వివరిస్తున్నారు కేటీఆర్ కేసీఆర్ కు. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ మండిపడుతోంది. ఈ రోజు మండలిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు స్తంభింపజేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఎర్రవెల్లిలో కేసీఆర్ కేటీఆర్ కూడా మంతనాలు చేస్తున్నారు. అక్కడి నుంచి పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు కేటీఆర్. కేసీఆర్ పై దుష్ప్రచారం చేయాలని సిబిఐకి కేసు అప్పగించారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ రోజు రేపు ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అయితే ఇన్ని రోజులు సిబిఐకి ఎందుకు ఇవ్వలేదని మరోవైపు బీజేపీ కూడా ఫైర్ అవుతోంది. ఎర్రవెల్లి నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివతేజ మనకు సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. శివతేజ, కేటీఆర్ కేసీఆర్ 5 గంటలుగా సుదీర్ఘంగా సమావేశం అవుతున్నారు. కేటీఆర్ మరికొంతమంది బీఆర్ఎస్ నేతలతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇవాళ రేపు చేపట్టదలబెట్టిన ఆందోళనకు సంబంధించి చర్చిస్తున్నారా, సిబిఐ కేసును ఎలా ఎదుర్కోవాలి అన్న అంశానికి సంబంధించి చర్చిస్తున్నారా, ఏం జరుగుతోంది? ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. దాదాపు 5 గంటలుగా భేటీ కొనసాగుతుంది. భేటీలో ప్రధానంగా నిన్న ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి కాళేశ్వరం కేసు ఇష్యూను సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడం, ఇట్లాంటి దానిపైన చర్చ జరుగుతుంది. సో కేటీఆర్ ఒక్కరే ఇప్పుడైతే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ప్రస్తుతం ఉన్నాడు. అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా కాళేశ్వరం కమిషన్ పైన ఒక కక్షపూరిత చర్యగా భావిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వారు. మొదటి నుంచి కూడా ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఆపోజిట్ గానే తీర్పు వస్తుంది, రిపోర్ట్ వస్తుందంటూ కూడా వారంతా కూడా పదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రిపోర్ట్ అలాగే వచ్చింది. నిన్న అసెంబ్లీలో కూడా వీళ్ళని మాట్లాడివ్వకుండా, అంటే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను మాట్లాడనీయకుండా మా గొంతు నొక్కారంటూ కూడా మీడియా సమావేశం బయట పెట్టడం జరిగింది. సో దానంతరం ఈరోజు కేసీఆర్తో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎట్లాంటి చర్యలతో ముందుకెళ్ళాలి, ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరిగింది, అసలు దానిపైన ఏం జరిగింది, ఇట్లాంటి విషయాలన్నీ జనాలకు తెలియాలి. మనం అసెంబ్లీలో ఏం చెప్పాలనుకున్నామో అది చెప్పలేకపోయాం కాబట్టి నేరుగా జనాలకు తెలిసేలా ఒక కార్యాచరణ రూపొందించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలిపారు. కాళేశ్వరం ఇష్యూను సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడం, అలాగే కేసీఆర్ పైన, హరీష్ రావు పైన, కేటీఆర్ పైన కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా ఈరోజు వారంతా కూడా నిరసన తెలిపిన పరిస్థితి కనిపించింది. రేపు కూడా ఈ నిరసనలు కొనసాగే అవకాశం కొనసాగించాలంటూ కూడా కేటీఆర్ ఇంతకు మునిపే టెలికాన్ఫరెన్స్ ఫామ్ హౌస్ నుండి టెలికాన్ఫరెన్స్ ద్వారా నేతలతో మాట్లాడడం జరిగింది. ఇంకా కొంతమంది సీనియర్ నేతలు కూడా ఫామ్ హౌస్కి వస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే కేటీఆర్ లోపల ఉన్నారు, కేసీఆర్తో భేటీలో కొనసాగుతుంది. ఈ భేటీ ఇంకా కూడా కొనసాగే అవకాశం ఉంది. కొంతమంది నేతలు కూడా ఫామ్ హౌస్కు వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్ శివతేజ.